ఆ రోజు కేంద్ర కేబినెట్ మరి యొక్క 12,157 కోట్లు నిధులను పోలవరం ప్రాజెక్టుకి ఆమోదిస్తూ అందులో 41.15 మీటర్స్ కి ఈ యొక్క 12,157 కోట్లు ఇందులో ఫస్ట్ ఫేజ్ అనేది లేదు. ఆ రకంగా ఆమోదించినప్పుడు కేంద్ర మంత్రి దాన్ని వ్యతిరేకించలేదు అని వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఏవైతే చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే కేబినెట్ కి ఆ నిర్ణయాలు ఆమోదించేటప్పుడు దానికి ముందుగా ఆ కేబినెట్ అప్రూవల్ కావాలని అంటే ముందుగా పిఐబి అంటే ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది ఆమోదిస్తుంది. అది అందరికీ తెలుస్తున్న విషయం. ఆ రకంగా ఏదైతే కేబినెట్ కి వచ్చేటువంటి ఆ 12,157 కోట్ల రూపాయల నిధుల శాంక్షన్ ఆమోదం ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వంలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే 29 ఫిబ్రవరి 24 పిఐబి మీటింగ్ ఫిబ్రవరి 29, 24 ఆ రోజు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన హయాంలోనే ఆ రోజు మరి ఎక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ ఫేజ్ అని లేకుండా అందులో 41.15 మీటర్స్ కు రివైజ్డ్ కాస్ట్ 12,157 కోట్లనే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఏదైతే పిఐబి లో ఆమోదించడం జరిగింది. ఆ పిఐబి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించడం ఏదైతే జరిగిందో అదే కేబినెట్ కు వస్తుంది. అదే కేబినెట్ ఆమోదించడం జరిగింది. మరి దీనికి వేళ కేబినెట్ లో ఈ మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదంటే అంటే ఏ రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వాళ్ళు చేసినటువంటి పాపాలు ఈ రోజు మాకు శాపాలుగా ఉంటే వాటిని కూడా మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం ఏదైతే అడుగడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడో మరి ఇవే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈ రోజు చాలా క్లియర్ గా ఏదైతే ఈ పోలవరం ఎత్తు తగ్గింపు గాని ఫేజ్ 1 ఫేజ్ 2 లుగా విభజన గాని డయాఫ్రమ్ వాల్ విధ్వంసం గాని ఇవన్నీ కూడా జగన్ అరాచక పాలన లోపాలు జగన్ విధ్వంస పాలనకు మరి ఇవన్నీ కూడా నిదర్శనాలు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవుతుందనేటువంటి పరిస్థితులు వేళ జగన్మోహన్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అంచేత వాస్తవాన్ని ఆయన గ్రహించి అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజం కాదు అనేటువంటి సత్యాన్ని జగన్ గమనించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈ రోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.